ఆత్మీయ ధ్యాన మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. మనం శ్రీ జగద్గురు ఆదిశంకరుల గురించి కొంత భాగం తెలుసుకున్నాం. మరికొంత భాగం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీ దత్తాత్రేయుల వారి దివ్య అవతారమైన శ్రీ షిరిడి సాయినాథుల వారి యొక్క దివ్య దీవెనలతో ఎంతో చక్కగా ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉన్న ఈ పరిణామ క్రమంలో మనం ప్రతిరోజు కూడా జూమ్ సెషన్స్ నడిపించుకుంటున్నాం, షార్ట్ వీడియోస్ పెడుతున్నాం, అలాగే అడపదడప లాంగ్ వీడియోస్ చేస్తున్నాము. ప్రతి ఒక్కటి ఏది చేసినా కూడా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గరికి మన ధ్యానం జ్ఞానం అందాలనే తప మరొకట్లేదు. ప్రతి ఒక్కరు కూడా అంటే మన ముందు తరాల నుంచి ఉన్న పురాణాలు చదువుకుంటూ ఆ జగద్గురువుల గురించి తెలుసుకుంటూ ఎంతోమంది పరమ గురువులు ఉన్నారు, ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనము గురువు లేనిదే ఏదీ లేదు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. మరి మనకు మొదటి గురువు మన తల్లే. మొదటి నుంచి మనకు అన్నీ నేర్పించి చూపించి ఇవి అన్నీ నేర్పించి ఒక దశకం నాకు నేర్పించిన తర్వాతనే మనము పాఠశాలలకు వెళ్ళి ఇంకా నేర్చుకుంటాం. లోకంలో సమాజంలో ఉండి ఇంకా నేర్చుకుంటాం. కుటుంబం ద్వారా పెళ్ళైన తర్వాత వాళ్ళ ద్వారా నేర్చుకుంటాం, మన పిల్లల ద్వారా నేర్చుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కటి ఈ లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉంది. ప్రతి ఒక్కటి నేర్చుకుంటూనే ఉంటాం. నేర్చుకున్నది ఇంకా కొంతమందికి నేర్పిస్తూ మనం ప్రతిదినము ఎన్నో చక్కగా ఎంతో నేర్చుకుంటూనే ఉంటాం. అలా నేర్చుకోబట్టే మనము ప్రతి విషయము మనము తెలుసుకొని మనం ఇంకో కొంతమందికి చెప్పడానికి వీలవుతుంది. మరి ఈ సకల చరాచర సృష్టిలో అన్నీ కూడా ఆ పరమాత్మ ప్రతిబింబాలే అని మనం తెలుసుకున్నాం. అదే అద్వైత మతం అని కూడా తెలుసుకున్నాం. అద్వైత సూత్రం అది అద్వైత సూత్రం. ఆ అద్వైత సూత్రాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దాన్ని మనం ఈ లోకంలో ఈ విశ్వానికి మనకు తెలిసిన దాన్ని మనము అందరికీ అందజేయడం మన పని అనమాట. అనంతరము ఈ ధ్యాన యోగం గురించి ఈ సామ్రాజ్యం గురించి విన్నాం కదా. మీరు ఫస్ట్ది కూడా చూసిన తర్వాతనే సెకండ్ది కూడా చూస్తే ఎంతో చక్కగా అర్థమవుతుందండి. ప్రతిదీ కూడా వీడియోస్ ఏదైనా సరే కంటిన్యూటీ ఉంటుంది. ఆ కంటిన్యూటీ ప్రకారం మనము ఈ జగద్గురు ఆదిశంకరుల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఇది ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1 అయిపోయింది, ఎపిసోడ్ 2 అనమాట. అప్పుడు ఇంతవరకు మనం ఏం చేసాము, ఆ మొసలి సన్యాసం తీసుకుంటానంటే తల్లి వద్దన్నారు. తల్లి వద్దన్న తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్ళారు. గురువు గారు కూడా కాషాయం ఇచ్చారు. కాషాయం గురువు గారి పేరు మనం తెలుసుకున్నాం. గోవింద భగవత్పాదులు. ఆయన కాషాయం ఇచ్చిన తర్వాత ఆదిశంకరులు కాషాయం కట్టిన తర్వాత అసలు కైలాసానికే కాషాయం కట్టినట్టుంది అని ప్రశంసిస్తారు. మరి ఆ ధ్యాన యోగం గురించి, కర్మయోగం గురించి, మరి విజ్ఞాన యోగం గురించి, కరుణ యోగం గురించి, బుద్ధి యోగం గురించి అన్నీ నేర్పించి శ్వాస మీద ధ్యాస అన్నది ధ్యాన యోగం అని కూడా శంకరుడికి యోగ సామ్రాజ్యం యొక్క విశ్వరూపాన్ని వారి గురువు వివరించారు. అదే అన్నమాట. అనంతరం కాశీలో జరుగుతున్న సర్వమత సమావేశానికి వెళ్ళి అందులో పాల్గొని అక్కడి నుంచే సమాజ సంస్కరణల జైత్రయాత్రను చేపట్టమని ఆదేశించారు. మరి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయమని వారు శంకరునికి మార్గనిర్దేశం చేశారు. ఏదైతే మార్గనిర్దేశం ఉందో దాన్ని ఆయన చక్కగా వివరించారనమాట. నువ్వు కాశీలో జరుగుతున్న సర్వమత సమావేశానికి వెళ్ళయ్యా, అక్కడ ఏం జరుగుతుందో ఆ జైత్రయాత్రను చేపట్టు, మరి బ్రహ్మ సూత్రాలకు ఒక భాష్యం రాయి అని చెప్పారు. అలా కొంతకాలం పాటు తమ గురువు గోవింద భగవత్పాదుల వద్ద గడిపి ఆత్మ విజ్ఞాన శాస్త్ర రహస్యాలను ఔపోసన పట్టిన జగద్గురు ఆదిశంకరులు అక్కడి నుంచి బయలుదేరి కాశీ మహానగరాన్ని చేరుకున్నారు. అక్కడి నుంచి కాశీ మహానగరాన్ని చేరుకున్నారట. ఈ క్రమంలో అతని పాండిత్యం యొక్క ప్రతిభా విశేషాలకు ముగ్ధులైన కొంతమంది అక్కడ వారిని
ఆత్మ విజ్ఞాన శాస్త్ర రహస్యాలను ఔపోసన పట్టారు కదా శంకరులు. మరి ఆ ప్రతిభా విశేషాలకు చాలామంది ఇతను చెప్పే విధానం కానీ శంకరులు మాట్లాడే మాటలు కానీ వాళ్ళను ఆకట్టుకున్నాయన్నమాట. అయ్యారు శంకరుల వారికి కొంతమంది శిష్యులుగా తయారయ్యారు. మరి వారిలో సనందుడు అనే అతను ముఖ్యమైన వాడు. ఆ శిష్యులందరిలో కూడా సనందుడు అంటే వాళ్ళు శిష్యుల్లో ముఖ్యమైన వాళ్ళట. అతనికి ఒకానొక రోజు శంకరుడు గంగానది ఈవలి ఒడ్డున నిలబడి ఆవలి ఒడ్డున ఉన్న సనందుని సనంద ఇలారా అని పిలిచాడు. గంగానది ఆవలి ఒడ్డున సనందుడు ఉన్నాడు, ఈవలి ఒడ్డున శంకరుడు ఉన్నారు. శంకరుడు అతన్ని ఇలారా అని పిలిచారట. మరి మారు ఆలోచన లేకుండా సనందుడు ఏం చేశాడు, అరే ఇంత గంగానది నేను ఎలా నడవాలి, పడవలు లేవు ఏమీ లేవు, నేను ఎలా నడవాలి అని ఆలోచించకుండా గురువు చెప్పిందే తక్షణం ఆ నదిలో వచ్చేసాడు. అలవోకగా నడుస్తూ యువతల వైపుకు వచ్చేసాడనమాట. ఆ శంకరుని చేరాడు. శంకరుడి దగ్గరకు వచ్చి అడుగు వేసినప్పుడల్లా అతని పాదాల కింద ఒక పద్మం ప్రత్యక్షమైందంట. ఒక పద్మం ప్రత్యక్షమయ్యి అతనిని నదిలో మునగకుండా యువతలి వైపుకు తీసుకొచ్చింది. ఆనాటి నుంచి సనందునికి పద్మపాదుడు అనే పేరు పెట్టారు శంకరుల వారు. ఆనాటి నుంచి మరొక శిష్యుడు హస్తామలకుడు. ఈ సనందుడేమో పాదపద్ముడు, ఇంకొక అతని పేరు హస్తామలకుడు. శంకరుడు కాశీలో పర్యటిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు 13 ఏళ్ల పుట్టు మోగబాలుడు అయిన అతని తండ్రి శంకరుని వద్దకు తీసుకొచ్చి పాదాలపై పడవేసి కాపాడమని ప్రార్థించారు. ఎప్పుడైతే కాపాడమని ప్రార్థించాడో అప్పుడు శంకరులు ఏం చేశారు, ఆ బాలునికి నువ్వెవరు అని శంకరుడు ఆ బాలుడిని అడిగాడు. అప్పుడు ఆ బాలుడు మూగతనం మాయమైపోయి సనితోపలబ్ధి స్వరూపోహమాత్మ అని పలికాడట. అంత పుట్టు మూగవాడు. అతనిని వాళ్ళ తండ్రి తీసుకొచ్చి ఆదిశంకరాచార్యుల కాళ్ళ మీద పడేసినప్పుడు శంకరులు ఏం చేశారు, నువ్వెవరు అని అడిగారు ఆ అబ్బాయిని. అబ్బాయికి మాటలు రావు కదా, అయినా సరే ఆయన పాదాలను ఎప్పుడు టచ్ చేశాడో, ఎప్పుడు ముట్టాడో అప్పుడు అతనికి మూగతనం పోయింది. సనితోపలబ్ధి స్వరూపోహమాత్మ, సనితోపలబ్ధి స్వరూపోహమాత్మ అంటూ చేతిలో ఉన్న ఉసిరిక పండును ఉంచినంత సులభంగా నేను ఆత్మను అంటూ ఆత్మస్వరూపాన్ని వివరించాడు ఆ పిల్లవాడు. చూసారా గురువులతో సాంగత్యం ఎలా ఉంది, గురు శిష్యుల సంబంధం ఎలా ఉంది అనేది మనము ఈ పురాణాల ద్వారా వీటి ద్వారా తెలుసుకోవచ్చు. అప్పటి నుంచి ఆ బాలుడి పేరు హస్తామలకుడు అయింది. అలా పేరు పొందాడనమాట. ఇంకొక శిష్యుని పేరు కాలనాథుడు. అతడు శంకరుని స్తుతిస్తూ త్రోటక ఛందస్సులో శ్లోకాలు చెప్పి తనను శిష్యునిగా స్వీకరించమని కోరాడు. అప్పటి నుంచి అతను త్రోటకాచార్యుడుగా ప్రసిద్ధి చెందాడు. ఒక్కొక్కరు ఈ గురువుల దగ్గర ఒక్కొక్క విధంగా వాళ్ళు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ వచ్చారు. నది నుంచి ఇటు పక్కకు రమ్మనంగానే సనందుడు మాట్లాడకుండా గురువు మాట ఎంత వేదమని నడుచుకుంటూ అలవోకగా వచ్చాడు. పద్మం మీద పాదం పెట్టుకుంటూ వచ్చాడు. అంటే ఆ నదీమ తల్లి, ఆ గంగా తల్లి ఒక్కొక్క పద్మాన్ని ఉంచుతూ వచ్చింది కాబట్టి పద్మపాదుడు అయ్యాడు. మరి పుట్టు మోగి అయిన అతనికి వాళ్ళ తండ్రి తీసుకొచ్చి పాదాల మీద పడవేసినప్పుడు నేను ఆత్మను అని చెప్పినప్పుడు ఆ బాలుడు హస్తామలకుడు అయ్యాడు. అతని పేరు అప్పటి నుంచి హస్తామలకుడు అని పిలవడం మొదలుపెట్టారు అందరూ. ఇంకొక శిష్యుడు కాలనాథుడు.
త్రోటక ఛందస్సులోని శ్లోకాలు చెప్పాడు కాబట్టి త్రోటకాచార్యుడు అయ్యాడు. ఆచార్యుడు అంటే ఫస్ట్ తనంతకు తాను యాచించి నేర్చుకున్న దానిని ఇంకా అందరికీ చెప్పడం ఆచార్య అంటారు. ఇప్పుడు మేమందరం నేర్చుకున్న తర్వాతనే ఇప్పుడు ఆచార్య సర్టిఫికేట్ కూడా గ్లోబల్ యూనివర్సిటీ, మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ నుంచి మేము ఆచార్య సర్టిఫికేట్ తీసుకున్నాం. ఆనందయోగం, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానత్వం క్లాసులన్నీ విని అక్కడ జ్ఞానాన్ని మేము యాచించి మేము నేర్చుకొని మేము ఆచరణలో పెట్టుకొని ఇంకా 10 మందికి ఇలా చెప్తూ ఉన్నాం. కాబట్టి ఆచార్యులు అంటే ఫస్ట్ మనం నేర్చుకొని వేరే వాళ్లకు చెప్పటం, ఆచరించుకుంటూ చెప్పటం అన్నమాట. ఈ ఆనందయోగం, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞత్వం తెలుసుకున్న తర్వాత ఈ క్లాసులన్నీ విన్న తర్వాత ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉన్న ఈ పరిణామ క్రమంలో మరి ఈ జ్ఞానాన్ని, ధ్యానాన్ని ఇంకా చాలామందికి అందజేయాలని ఈ పరమ గురువుల గురించి కానీ ఏ సబ్జెక్ట్ అయినా కూడా తీసుకొని 10 మందికి అందజేయాలనే ఉద్దేశంతోనే చెప్తూ ఉన్నాం. కనుక ఈ త్రోటక శ్లోకాలు ఏదైతే చెప్పాడో కాలనాథుడు అతని పేరైతే ఈ శ్లోకాలు చెప్పాడు కాబట్టి త్రోటకాచార్యుడు అయ్యాడు. మరి ఇలా శిష్యులతో కలిసి పర్యటిస్తూ పండితులతో కలిసి తార్కిక చర్చలు జరుపుతూ ఆధ్యాత్మికంగా చర్చలు జరుపుతూ ఆత్మ విజ్ఞానాన్ని, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ కాశీపుర వీధులలో సంచరిస్తున్న ఈ శంకరుడి యొక్క అద్వైత పాండిత్యాన్ని పరీక్షించడానికి పరమశివుడు 4 కుక్కలతో కలిసి పంచముడు రూపంలో ఆ పరమశివుడే ఇతన్ని పరీక్షించదలిచాడు. ఆ పరమశివుడే ఈ ఆదిశంకరాచార్యులు. కానీ ఈ ఆత్మ, ఈ అంశాత్మ ఎంతవరకు నేర్చుకునింది అంటే శంకరులు ఎంతవరకు ఆధ్యాత్మికంగా ఉన్నాడని ఆ పరమశివుడే పరీక్షించదలిచి వచ్చాడనమాట. 4 కుక్కలతో కలిసి పంచముడు రూపంలో అతని దారికి అడ్డుపడ్డాడు. ఆదిశంకరాచార్యుల వారి సినిమా చూస్తే చాలా చక్కగా అర్థమవుతుందండి. అతడి వాలకాన్ని చూసి అసహించుకున్న శంకరుడు పో దారి తొలగు అని అన్నాడు. అడ్డంలే, దారికి అడ్డం వచ్చావు, వెళ్ళు అని అన్నాడట. దానికి పంచముడు, ఎవరిని తొలగమంటున్నావయ్యా? శరీరం, నా ఆత్మనా, నా శరీరన్నా, లేకపోతే ఉన్నది ఒకే సూర్యుడు కదా, ఉన్నది ఒకే సూర్యుడు, మరి నా ఆత్మనా, నేను వెళ్ళాలా, నా ఆత్మ వెళ్ళాలా అని అడిగాడు. చూడండి, అది విని శంకరుడు సిగ్గుపడ్డాడు. అంటే చూడండి, ప్రతి ఒక్కరూ మనకు అదే చెప్తున్నారు, మనలో ఆత్మ ఉంది, మరి మనలో పరమాత్ముడు ఉన్నాడు అని. దాన్ని మనం పట్టుకోగలగాలి. ఈ శరీరము ఇవన్నీ తాత్కాలికమనే సంగతి మనం తెలుసుకుంటూ ఉండాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఎంత అద్వైతవాది అయినప్పటికీ తనలో ఇంకా జాతి భేదం అనేది ఉంది. ఈ అజ్ఞానం తొలగించబడి ఇతని వల్ల, ఈ పంచముడి వల్ల నేను వెనుకబడిన కులానికి చెందిన వాడిని నన్ను ద్వేషిస్తున్నావా అని ఒక పాట ఉంది, చూడండి, వినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ శంకరులు సిగ్గుపడ్డాడనమాట. నేను ఇంత అద్వైత మార్గంలో ఉన్నాను, ఇంతమంది శిష్యులతో ఉన్నాను, ఇంతమంది గురువులతో ఉన్నాను, ఇంత జ్ఞానాన్ని పొందాను, లౌకికంగా ఆధ్యాత్మికంగా ఇంత ముందుకు వెళుతున్నాను, నాకు ఇంకా జాతి భేదం ఉంది. మనం ఎప్పుడు ఎవరిని చూసి చీ అనకూడదండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. చీ అనే మాట మన నోట్లోంచి రానేకూడదు. అదే ఇక్కడ మనకు పురాణ పురుషులు అందరూ చెప్తూ ఉన్నారనమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆయన చీ అన్నాడు, చీ తొలగు అని అన్నాడు. ఎవరిని తొలగమంటావయ్యా? నా ఆత్మనా, నా శరీరాన్న? నన్ను ఎందుకు అసహించుకుంటున్నావయ్యా అని అడిగాడు. అది విని శంకరుడు సిగ్గుపడ్డాడు. నేను ఇంత అద్వైతవాదిని అయినప్పటికీ కూడా నాలో ఇంకా ఈ జాతి భేదం ఎందుకు అని బాధపడ్డాడు. అప్పుడు అతనిలో ఆ పశ్చాత్తాపం ఏదైతే తనలో పశ్చాత్తాపం మొదలైందో ఆ పంచముడిని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా, నువ్వు బ్రహ్మజ్ఞానివి. ఆ పంచముడితో అంటున్నాడు శంకరుడు, అయ్యా నువ్వు బ్రహ్మజ్ఞానివి. ఒక్క బ్రహ్మజ్ఞానుడు మాత్రమే ఒక పండితుడిగా ఉండగలుగుతాడు. అంటే ఇక్కడ ద్వంద్వాలు ఉండవన్నమాట. మంచి చెడు, చీకటి వెలుగు ఏది ఉండదు, అంతా ఏకత్వమే. అన్నీ ఉన్నాయని
ఎగిరిపడడం కాదు, ఏదీ లేదని బాధపడడం కాదు, అన్నీ ఒకటే, అంతా ఒకటే అనే ఏకత్వంలో, భిన్నత్వంలో ఏకత్వం. ఒక బ్రహ్మజ్ఞాని మాత్రమే బ్రహ్మజ్ఞుడైన, బ్రాహ్మణుడనైనా, అంత్యకులంలో ఉన్నవాడికైనా, ఉన్నత కులానికి చెందిన బ్రాహ్మణుడినైనా, వెనుకబడిన తరగతులకు చెందిన, తాలకు చెందిన వారితో అయినా సమానంగా చూడగలుగుతాడు. నా తప్పిదాన్ని మన్నించు అంటూ మనీషా పంచకాన్ని ఆశువుగా చెప్పారట. ఇక్కడ మనీషా పంచకాన్ని ఇక్కడ ఆశువుగా చెప్పారట జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు. అప్పుడు పరమశివుడు చతుర్వేద పరివేష్టితుడై శంకరుని ముందు సాక్షాత్కరించి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు. అప్పటి శంకరుని వయస్సు 12 ఏళ్ళు. చూడండి, 12 ఏళ్లకే ఎంత అద్వైత జ్ఞానం, ఎంత బ్రహ్మజ్ఞానం. ఇంత అద్వైత సూత్రానికి ఇంతమంది గురువులతో ఉండి ఇంతమంది శిష్యులు, 12 ఏళ్లకే శిష్యులుగా కూడా ఉన్నారు ఆయనకు. ఆయన కొంతమంది దగ్గర ఉంటే ఆయన్ని ఫాలో చేస్తుంటారు చాలామంది. మరి వారందరూ కూడా అతనికి 12 ఏళ్ల వయసులోనే ఇంత జ్ఞానాన్ని పొందాడు జగద్గురు ఆదిశంకరాచార్యులు. మరి ఈ బ్రహ్మసూత్రాలకు ఒక భాష్యం రాయమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు ఆ పరమశివుడు. పరమశివుని ఆదేశానుసారం శంకరుడు కాశీలో గంగానది ఒడ్డున ఒక ఉన్న మణికర్ణికా ఘాట్ చూసారండి. కాశీలో ఉంటుంది అది. మణికర్ణికా ఘాట్లో ఒక మంటపంలో కూర్చొని దీక్షగా బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారు ఆదిశంకరుడు. కాశీ చూసిన వారికి తెలుస్తుంది అది. ఈ క్రమంలో దాన్ని రచించిన తర్వాత ఈ పరిణామ క్రమంలో ఒక్కరోజు అతడు శిష్య సమేతంగా గంగానదికి వెళ్ళారు. తిరిగి వస్తూ ఒక ఇంటి అరుగు మీద కూర్చున్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు పాణిని వ్యాకరణ సూత్రాలను వల్లె వేస్తూ ఉండడం చూశారు. ఆశ్చర్యంతో, స్వామి, ఈ వృద్ధాప్యంలో ఇంత కష్టపడి నోరు తిరగని వ్యాకరణ సూత్రాలు వల్లె వేస్తూ కాలాన్నంతా ఎందుకు వృధా చేస్తున్నారు? చివరి దశలో ఇవి మిమ్మల్ని రక్షిస్తాయా? భగవంతుణ్ణి భజించి ముక్తి పొందండి అని సలహా ఇచ్చినట్లుగా చెప్పి వేదాంత సారాన్నంతా నిక్షిప్తం చేసి, తనకు తెలిసిన వేదాలన్నీ కూడా, చదివిన వేదాలన్నీ కూడా ఒక దానిలో నిక్షిప్తం చేసి భజ గోవిందం అనే కావ్యాన్ని అతనికి ఉపదేశించారు. ఈ వృద్ధ బ్రాహ్మణుడు పాణిని వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తూ ఉంటే, ఈ అవసాన దశలో ఇవన్నీ ఎందుకయ్యా చెప్తూ టైం వేస్ట్ చేస్తున్నారు, మరి ఈ భజగోవిందం చదవండి అని అన్నీ కలిపి ఒక నిక్షిప్తం చేశారట. ఈ భజగోవిందం మహాకావ్యాన్ని రచించారు, ఉపదేశం చేశారు. అనంతర కాలంలో శంకరులు భగవద్గీతకు, దశోపనిషత్తులకు గురువు గారైన గౌరవపాదుల వారు రాసిన మాండూక ఉపనిషత్ యొక్క కారికాలకు కూడా భాష్యం రాశారు. ఆయన అప్పుడు చెప్పినవన్నీ కూడా వ్రాయటం మొదలుపెట్టారు జగద్గురు ఆదిశంకరులు. తన గురువు గారు చెప్పినవన్నీ కూడా, దానిలో భగవద్గీతకు, దశోపనిషత్తులకు, ఇంకా గురువుగారైన గౌరవపాదులు రచించినవి కూడా అన్నీ కలిపి భాష్యం రచించారు. మహాపారవశ్యంలో శివలీలను పాడుతూ వర్ణిస్తూ శంకరుడు చేసిన శివానందలహరి, శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిని స్తుతిస్తూ ఆశువుగా చెప్పిన సౌందర్యలహరి, మరి కనకధార స్తోత్రం రాశారు. ఎన్ని రాశారు చూడండి. మనీషా పంచకం చెప్పారు, సౌందర్యలహరి రచించారు. అనేక మంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలన్నిటినీ కూడా పొందుపరిచారు సౌందర్యలహరిలో. ఇలా భావితారాల కొరకు దాదాపు 300 గ్రంథాలను రచించారు. ఇవన్నీ మన కోసమే. భావితరాలు అంటే అప్పటి నుంచి ఆయనకు మనమంతా భావితరాలే.
మరి ఎంతమంది చదువుతున్నాం? వాటన్నింటినీ మనం ఎంతమంది అవపోసన పడుతున్నాం? మనం ఎంతమంది పఠిస్తున్నాం? ఎంతమంది ఆచరిస్తున్నాం? ఇప్పుడిప్పుడే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చదవటం, వినటం నేర్చుకుంటున్నాం. ఆ సేతు హిమాచలం అంతా కూడా పర్యటిస్తూ ఆ క్రమంలో శంకరులు మహాతర్కవేత్త అయిన, ఇంకా పూర్వ మీమాంసకుల కులపతి అయిన కుమారిల భట్టు అనే అతన్ని కలుసుకున్నారు. తర్కశాస్త్రంలో ఉద్దండ పండితుడైన కుమారిల భట్టు వేదాలు మాత్రమే సత్య ప్రమాణాలు, ఈశ్వరుడు అనేవాడు లేనే లేడు అని జీవితాంతం వాదిస్తూ గడిపాడు. మరి చివరికి వృద్ధాప్యంలో ఇది తప్పు అని గ్రహించి తన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆత్మాహుతి చేసుకోదలుచుకున్నాడు. వేదాలు మాత్రమే సత్య ప్రమాణం, ఏవైతే వేదాలు ఉన్నాయో అవి ఒక్కటే నిజం, ఈశ్వరుడు దేవుడు అనేవాడు లేనే లేడు అని తార్కికంగా వాదించడం మొదలుపెట్టాడు ఈ కుమారుల భట్టు అనే అతను. కానీ తన వృద్ధాప్యంలో చివరి వయసులో తెలుసుకున్నాడు, నేను అన్నది తప్పు అని. అది తప్పు అని గ్రహించి ప్రాయశ్చిత్తంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ సమయంలోనే అతడు తనను కలిసిన శంకరునిలో బ్రహ్మ తేజస్సుకు సాష్టాంగపడ్డాడు. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో దాన్ని అమలుపరచాలనుకున్నాడు. తన ప్రాణాలను వదలాలనుకున్నాడు. నీకు శిష్యుడనే అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేయాలని నాకు చాలా కోరికగా ఉంది, కానీ సమయం మించిపోయింది, నేను వృద్ధాప్యంలో ఉన్నాను. కనుక నువ్వు మహిష్మతి రాజ్యానికి వెళ్ళి అక్కడ నా శిష్యుడైన మండన మిశ్రునితో వాదించి, నా శిష్యుడు ఒకడున్నాడు, ఆ మండన మిశ్రునితో వాదించి ఓడించి అతనిని నీ శిష్యునిగా స్వీకరించు అని చెప్పి, తుషాగ్ని అంటే ఊకను అంటించిన అగ్ని, దాన్ని తుషాగ్ని అంటారు. ఆ అగ్నిలో తన ప్రాణాలని వదిలాడు. అలా మహిష్మతి రాజ్యానికి శంకరుడు చేరుకున్నారు. తర్వాతది ఇంకో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. నేను మీ పద్మజ. ప్రతి ఒక్కరూ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం, ఎన్నో వీడియోలు వస్తూ ఉంటాయి, జ్ఞానాన్ని పొందుతాం. అలాగే ఛానల్లో పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే ప్రతిరోజు నేను పెట్టే వీడియోలన్నీ కూడా తెలుసుకుందాం. ఎంతోమంది పరమ గురువుల గురించి తెలుసుకుందాం, ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు. థ్యాంక్ యూ అనడాల్. అందరికీ నమస్తే. జై హో పత్రిజీ.